భారతదేశంలో విఐపి సంస్కృతి, అధికారం, ప్రత్యేక హక్కులు మరియు ప్రజాస్వామ్యానికి దూరం అనే పుస్తక రచయిత ఎవరు? నబం రెబియా. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ భారతదేశంలో విఐపి సంస్కృతి, అధికారం, ప్రత్యేక హక్కులు మరియు ప్రజాస్వామ్యానికి దూరం అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి భవన్లో విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని నబం రెబియా రచించగా సందీప్ కుమార్ సహరచయితగా ఉన్నారు. ప్రజాస్వామ్య పాలనలో కీలకమైన అంశమైన పౌరులు మరియు ప్రభుత్వ అధికారుల మధ్య సంబంధాన్ని ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. 2026 విట్లీ అవార్డు, దీన్ని గ్రీన్ ఆస్కార్ అని కూడా అంటాము, దీన్ని అందుకున్న ఇద్దరు భారతీయ పర్యావరణ పరిరక్షకులు ఎవరు? పర్వీన్ షేక్ మరియు డాక్టర్ బర్కా సుబ్బా. భారతీయ పర్యావరణ పరిరక్షకులు పర్వీన్ షేక్ మరియు డాక్టర్ బర్కా సుబ్బా లండన్లో ప్రదానం చేసిన గ్రీన్ ఆస్కార్గా పిలువబడే 2026 విట్లీ అవార్డులను గెలుచుకున్నారు. అంతరించిపోతున్న జాతులు మరియు సున్నితమైన పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ కోసం పనిచేస్తున్న క్షేత్రస్థాయి పర్యావరణ నాయకులను ఈ అవార్డు గుర్తిస్తుంది. ఇక పర్వీన్ షేక్ అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్ను రక్షించడానికి గార్డియన్ ఆఫ్ ది స్కిమ్మర్ ప్రాజెక్టుపై పనిచేశారు. డాక్టర్ బర్కా సుబ్బా హిమాలయన్ సాలమండర్ను సంరక్షించడం మరియు చిత్తడి నీళ్లను పునరుద్ధరించడంపై దృష్టి సారించారు. ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025లో ఉత్తమ పురుష అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? నీరజ్ చోప్రా. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అయిన జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాకు తొలి ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025లో బెస్ట్ మేల్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. న్యూఢిల్లీలో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ వేడుకలో స్టీపుల్ చేజ్ స్టార్ పరుల్ చౌదరికి బెస్ట్ ఫీమేల్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని కూడా ప్రదానం చేశారు. భారత్ చైనా ఇటీవల 6 సంవత్సరాల తర్వాత ఏ కనుమ ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి? లిపులేక్ పాస్, ఉత్తరాఖండ్. భారత చైనా దేశాలు ఇటీవల ఉత్తరాఖండ్లోని లిపులేక్ కనుమ ద్వారా 6 ఏళ్ల విరామం తర్వాత సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించి ఒక ద్వైపాక్షిక సంబంధాన్ని అనుసరించి హిమాచల్ ప్రదేశ్లోని షిప్కిల్లా కనుమ ద్వారా కూడా సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభమైంది. 2026 జూన్లో స్కాట్లాండ్లోని ఏ నగరంలో మహర్షి సుశ్రుతుణ్ణి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఎడిన్బర్గ్లో. వైద్య శస్త్రచికిత్స రంగాలకు మహర్షి సుశ్రుతుడు చేసిన సేవలకు గుర్తింపుగా ఎడిన్బర్గ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్లో ఆయనకు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహర్షి సుశ్రుతుడిని శస్త్రచికిత్స పితామహుడిగా, భారతీయ వైద్య పితామహుడిగా పరిగణిస్తారు. ఆయన శల్య తంత్రానికి అనగా శస్త్రచికిత్స శాస్త్రం మార్గదర్శకత్వం వహించారు మరియు ప్లాస్టిక్ సర్జరీతో పాటు ఇతర శస్త్రచికిత్స పద్ధతులకు గణనీయమైన కృషి చేశారు. శస్త్రచికిత్సపై ఉన్న అత్యంత పురాతన సమగ్ర గ్రంథాల్లో ఒకటైన సుశ్రుత సంహితలో ఆయన వైద్య పరిజ్ఞానం సంకలనం చేయబడింది. సురక్షితమైన ఫుట్పాత్లపై నడిచే హక్కును సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ కింద ప్రాథమిక హక్కుగా గుర్తించింది? ఆర్టికల్ 21 కింద. భారత సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ఆఫ్ డి అనగా స్వేచ్ఛగా సంచరించే హక్కుతో కలిపి ఆర్టికల్ 21 అనగా జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ప్రకారం సురక్షితమైన మరియు అడ్డంకులు లేని ఫుట్పాత్లపై నడిచే హక్కును ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. పాదచారుల చలనశీలత, భద్రత మరియు గౌరవం అనేది వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమైన అంశాలని కోర్టు ప్రకటించింది. ఆక్రమణలను తొలగించి దివ్యాంగులకు అనుకూలమైన పాదచారుల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని
అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇది ఆదేశించింది. 7వ మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అర్జున్ సింగ్ మెమోరియల్ హాకీ టోర్నమెంట్ 2026కు ఆతిథ్య నగరం ఏది? బెంగళూరు. మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అర్జున్ సింగ్ మెమోరియల్ హాకీ టోర్నమెంటు 2026 యొక్క 7వ ఎడిషన్ 2026 జూన్ 23 నుంచి జూలై 3 వరకు బెంగళూరులోని జలహల్లి ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరుగుతుంది. దీనిని 2018 నుంచి ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తుంది. సైనిక సేవ మరియు హాకీ రెండింటికి చేసిన సేవలకు ప్రసిద్ధి చెందిన అర్జున్ సింగ్ను ఈ టోర్నమెంటు గౌరవిస్తుంది. క్రీడలను ప్రోత్సహించడంలో మరియు జాతీయ స్థాయి అథ్లెట్లను తీర్చిదిద్దడంలో భారత వైమానిక దళం యొక్క పాత్రను ఈ కార్యక్రమం హైలైట్ చేస్తుంది. ప్రతి సంవత్సరం కీర్ భవానీ మేళా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రతి సంవత్సరం కీర్ భవానీ మేళా జరుగుతుంది. కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో గల తల్ముల్లా గ్రామంలో కొలువై ఉన్న పూజ్య రాజ్ఞా దేవి ఆలయంలో దీనిని కీర్ భవానీ దేవాలయం అని కూడా పిలుస్తారు. ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. కుప్వారా మరియు అనంతనాగ్తో సహా ఈ ప్రాంతంలోని ఇతర దేవాలయాలకు కూడా చిన్న చిన్న అనుబంధ జాతరలు కూడా జరుగుతాయి. 2.7 లక్షల నిర్మాణ కార్మికుల కోసం భవన మరియు నిర్మాణ కార్మికుల ఆరోగ్య పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ఢిల్లీ. ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్య పథకాన్ని ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం సుమారు 2.7 లక్షల మంది నమోదిత నిర్మాణ కార్మికులకు దాదాపు 10 లక్షల మంది కుటుంబ సభ్యులకు సమగ్ర ఆరోగ్య రక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. కార్మికులు వారి కుటుంబాలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేలా దీనిని రూపొందించారు. ఇటీవల వార్తల్లో కనిపించిన రాఖీగఢీ పురావస్తు ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? హర్యానా. రాఖీగఢీ పురావస్తు ప్రదేశం భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని హిసార్ జిల్లాలో ఉంది. గగ్గర్ హక్రా నది మైదానంలో నెలకొని ఉన్న ఈ ప్రధాన సింధులోయ నాగరికత ప్రదేశం సుమారు 550 హెక్టార్లో విస్తరించి ఉంది. ఇది భారత ఉపఖండంలో తెలిసిన అతిపెద్ద హరప్పా స్థావరాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ ప్రదేశంలో ఇటీవల తవ్వకాలు మరియు బహుళ విభాగాల పరిశోధకులు పురాతన హస్తకళ కేంద్రాలు, సమాధులు మరియు 5000 సంవత్సరాల నాటి ఆభరణాల తయారీ కర్మాగారంతో సహా ముఖ్యమైన ఆవిష్కరణను వెలుగు తీస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన ఏ రాష్ట్రానికి చెందినది? ఉత్తరప్రదేశ్. బాలికల విద్య మరియు సంక్షేమానికి మద్దతుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2019లో ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజనని ప్రారంభించింది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి 27 లక్షలకు పైగా బాలికలు లబ్ధి పొందారు. ఇది పుట్టినప్పటి నుంచి ఉన్నత విద్య వరకు అర్హులైన బాలికలకు 25,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకాన్ని మహిళా సంక్షేమ శాఖ అమలు చేస్తుంది. ఆర్థిక అడ్డంకులను తగ్గించడం, బాలికల విద్యను మెరుగుపరచడం మరియు పాఠశాల నమోదు మరియు కొనసాగింపును ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యాలు. ట్రేడ్స్ అనగా ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ఏ సంస్థచే నియంత్రించబడుతుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ. ఫైనాన్స్ చేయబడిన ఇన్వాయిస్ల కోసం ప్రభుత్వ మద్దతు గల క్రెడిట్ గ్యారంటీ కవర్ను పొందేందుకు ఆర్బీఐ ట్రేడ్స్ అనగా ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ప్లాట్ఫాములపై ఫైనాన్సియర్లను అనుమతించింది. ఈ ట్రేడ్స్ అనేది ఆర్బీఐ నియంత్రిత ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్. ఇది పోటీ బిడ్డింగ్ ద్వారా ఇన్వాయిస్లను డిస్కౌంట్ చేసి
ఎంఎస్ఎంఈలు వర్కింగ్ క్యాపిటల్ పొందడంలో సహాయపడుతుంది. నార్కో కోఆర్డినేషన్ సెంటర్ను ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అపెక్స్ స్థాయి సమావేశం జరిగింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో సమన్వయాన్ని మెరుగుపరచడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ని ఏర్పాటు చేసింది. మాదక ద్రవ్యాల ముప్పును సమగ్రంగా ఎదుర్కోవడానికి రాష్ట్రాలు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయం, సమాచార మార్పిడి, సహకారం మరియు నిఘా సమాచార మార్పిడిని పెంపొందించడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల వార్తలో కనిపించిన లాచ్ సరస్సు ఏ దేశంలో ఉంది? జర్మనీ. లాచ్ సరస్సు కింద లోతైన ఏటవాలుగా ఉన్న మ్యాగ్మా జలాశయం ఉందని భూకంపాలు వెల్లడించాయని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. ఈ లాచ్ సరస్సు అనేది జర్మనీలోని రైన్లాండ్ పలాటినేట్లో ఉన్న ఒక అగ్నిపర్వత కాల్డెరా సరస్సు. ఇది పెద్ద ఐఫెల్ పర్వత ప్రాంతంలోని తూర్పు ఐఫెల్ అగ్నిపర్వత క్షేత్రంలో ఒక భాగం. ఈ సరస్సు ఒక భారీ అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడింది మరియు కార్బన్ డయాక్సైడ్ బుడగలను విడుదల చేసే మోఫెట్ల ద్వారా ఇప్పటికీ అగ్నిపర్వత కార్యకలాపాల సంకేతాలను చూపిస్తుంది.